అందరికీ నమస్కారం. నేను ఇవాళ మీకు ఒక మొక్కను పరిచయం చేయబోతున్నాను. ఆ మొక్క ఏంటంటే తులసి మొక్క. ఈ తులసి మొక్క యొక్క ఆకుల్ని కానీ దేన్ని కానీ ఎలా దాన్ని ఉపయోగించుకోవాలన్నదాన్ని నేను చెప్తాను. మీరు దీన్ని మాత్రం మొదటి నుంచి చివరి వరకు వదిలేయకుండా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది అన్నమాట. ఈ తులసి ఆకుల్ని మనం తీసుకొని శుభ్రంగా కడిగి రసం తీసుకోవాలి. ఒక గ్లాసు తులసి ఆకుల రసానికి 1 గ్లాసు నువ్వుల నూనె, స్వచ్ఛమైన నువ్వుల నూనెని కలిపి పొయ్యి మీద పెట్టి సిమ్ మీద పెట్టి సన్నని సెగ మీద ఉడికించాలి. ఉడికిన తర్వాత దాన్ని తీసి చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాలండి. మొత్తం వడపోసి భద్రపరచుకోవాలి. ఈ ఆయిల్ని ఎందుకోసం చెప్తున్నా అంటే, క్యాన్సర్ రోగులు ఉంటారు కదా, వాళ్ళు ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి రేడియేషన్ చేస్తారు, కీమోథెరపీ ఇస్తారు. అయితే రేడియేషన్ చేసినప్పుడు వాళ్ళకి కాలినట్లు అయ్యి కొంచెం పుండులాగా పడుతుంది, లోపల నుంచి కానీ బయట నుంచి కానీ పుండులాగా పడుతుందండి. అది తగ్గడానికి కోసము ఈ మనం తయారు చేసుకున్న ఆయిల్ని రోజు 1 చెంచా చొప్పున మనం త్రాగినట్లయితే మార్నింగ్ ఉదయం పరిగడుపున తాగాలండి. తాగిన తర్వాత ఒక ½ గంట 1 అవర్ వరకు ఏమి కూడా తినకూడదు, తాగకూడదు. అట్లా చేస్తే ఏమైందంటే లోపలి నుంచి కూడా పుండు మానుకుంటూ వస్తుంది. క్యాన్సర్ ఏమైనా ఉన్నా కానీ అది మొత్తం పోతుంది, ఏముండదు అనమాట. పుండు మాత్రం తొందరగా మానిపోతుంది. అట్లనే మళ్ళీ రెండో జబ్బు ఏంటంటే సైనసైటిస్ కూడా సేమ్ ఇదే ఆయిల్ని మనము ఉదయం లేచి ముఖం కడుక్కున్నాం కదా, ఆ ముక్కులో 2 చుక్కలు, ఈ రంధ్రం ముక్కుకు 2 రంధ్రాలు ఉంటాయి కదా, 2 రంధ్రాలు 2 చుక్కలు వేసుకొని లోపలికి పీలవాలండి. ఇట్లా చేస్తూ ఉంటే కొన్ని రోజులకి సైనసైటిస్ కూడా తగ్గిపోతుంది. ఏంటంటే ఇది నేను ఎంతోమందికి మా వంశ పారంపర్యంగా వస్తున్న ఆయుర్వేదం అంటే మీకు చెప్తున్నా. కాబట్టి ఎంతోమందికి నేను చేసి చూసి అనుభవపూర్వకంగా చెప్తున్న మాటలు ఇవి. ఎందుకంటే ఇప్పుడు కూడా క్యాన్సర్ మంది ఆలీలు ఉంటారు కదా, ఎంతోమంది కూడా బాధపడుతుంటారు. కాబట్టి వాళ్ళ కోసం నేను ఇది చేసి మీకు చూపించాలనుకున్నాను కాబట్టి చూపిస్తున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనండి.